పొలాలు వ్యవసాయం వాటికి సంబంధించి నాకున్న సంబంధం ఏంటంటే పండించి వచ్చింది కొనుక్కుని తిన్నాం గొప్ప. డైరెక్ట్గా వ్యవసాయాన్ని బట్టి ఈ గ్రామాల్లో యాక్చువల్గా ఎవరైతే వ్యవసాయంలో యాక్టివ్ పార్టీ వాళ్ళతో ప్రత్యక్ష సంబంధాలు కాదు, వాళ్ళ సమస్యల గురించి నాకు ఎక్కువ తెలియదు. ఒకటైతే జనరల్గా మనందరికీ తెలుసుకున్న ఏంటంటే వృత్తి బాగుంటే మన పిల్లలు తీసుకొని అందులో పెడతాం. రాజకీయం చేసే ప్రతి వాడు కూడా వాడి కొడుకు కూతురు ఉంటే ఇందులో లాగుతున్నాం. డాక్టర్లు లాగుతున్నారు, లీడర్లు లాగుతున్నారు, ఐఏఎస్ చదివేవాళ్ళు వాళ్ళ పిల్లలు ఐఏఎస్ చదవమంటున్నారు. ఒక్క రైతు మాత్రం చచ్చేవాడి కొడుకు రైతు అయితే ఒప్పుకోడు. ఎందుకంటే తెలుసు ఇందులో ఎన్ని బాధలు ఉన్నాయి. అదే వాడు పెద్ద రైతైనా అంతే, చిన్న రైతైనా అంతే. నక్షత్రం లేక ఆ వృత్తిలోకి వెళ్తున్నారు తప్ప ఆ వృత్తి ఆకర్షణీయంగా లేదు. ఇదే ఒక 30 ఏళ్ళు వెనక్కి వెళ్తే నా చిన్నప్పుడు చాలా మంది పల్లెటూరులో రైతులు గౌరవప్రదం కాదని చెప్పేవారు. మాకు సంగీత వెంకటరెడ్డి గారిని చిన్న కాపు గారు ఆయన చెప్పేవాడు, సంవత్సరానికి ఒక ఎకరం కొనేవాడు నేను. అందుకని నేను అంటే వ్యవసాయం చిన్నకాపులో చేయాలని అనేవారు. ప్రతి సంవత్సరం ఒక ఎకరం కొనేవాడిని. వచ్చినటువంటి దాంట్లో వచ్చిన ఈళ్ళతోటి ఒక ఎకరం పోయి పెంచుకుంటూ ఎవరైతే వెళ్తాడో వాడు ఆ ఊర్లో కొనగాడు అనమాట రైతుల్లో. ఇప్పుడు అసలు అమ్ముకోవడం తప్ప కొనుక్కోవడం కాబట్టి అమ్ముకోవడం కూడా రియల్ ఎస్టేట్ అనో మరొకటి. ఇప్పుడే బుద్ధచౌదరి గారు చెప్పారు, ఏముందా వాడు ఎవడో వస్తాడో నేను ఇండస్ట్రీ పెడతానంటే వాడు ఇండస్ట్రీకి 10 ఎకరాలు చాలు, 50 ఎకరాలు అలాట్మెంట్ చేయించుకుంటాడు గవర్నమెంట్లో జాగ్రత్త మేనేజ్ చేసుకుని. అందులో 10 ఎకరాలకి ఇండస్ట్రీ మిగతాది తనఖా పెట్టుకుని డబ్బు తెచ్చి ఆ డబ్బుతో ఇండస్ట్రీ పెట్టి ఈ 40 ఎకరాలు రియల్ ఎస్టేట్ అమ్ముకుంటున్నాడు. ఎక్కడి నుంచి ఉంటుంది భూమి అంతా ఇప్పుడు నాతో ఆయన చెప్పాడు. నిజమే, కానీ మనందరం కూడా అధికారంలో ఉన్నాం. మీరు ఉన్నారు, నేనున్నాను, నేనున్న 10 ఏళ్ళు మా పార్టీ ఉంది. మీరైతే 2 ఏళ్ళ నుంచో దాదాపు 30 ఏళ్ళ నుంచి 1-2 సార్లు మిస్ అయినా ఉన్నారు. ఏమీ చేయలేని పరిస్థితుల్లోకి రాజకీయాలు మారిపోతుంటాయి. ఇప్పుడు రామకృష్ణ గారు అన్నారు, రైతుల ఉద్యమం అక్కడ రైతులు మొదలెట్టారు, రాజకీయ పార్టీకి సంబంధం లేదు, అందుకే సక్సెస్ అయింది పంజాబ్లో. పొరపాటు. రూలింగ్ పార్టీ అపోజిషన్ పార్టీ 2 సపోర్ట్ చేశాయి. అక్కడ రూలింగ్ లో ఉన్న కాంగ్రెస్ అకాలీ వాళ్ళకి బయటకు వచ్చారు, ఎన్డీఏ వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు సపోర్ట్ చేశారు. ఎందుకంటే పంజాబ్ వాళ్ళకి పరిస్థితి వేరు. మిగతా అన్ని రాష్ట్రాల్లో ఎందుకు రావట్లేదా, పంజాబ్లో ఎందుకు వస్తున్నారంటే పంజాబ్ వాళ్ళు బోర్డర్లో ఉంటారు. వాళ్ళ జీవితం అంతా దెబ్బతింటమే. ఏ కుటుంబంలో అడిగినా సరే ఎవరో ఒకటి యుద్ధంలో చచ్చిపోయినట్టు. ఈ ఖలిస్తాన్ గొడవైన తర్వాత అయితే ఎన్ని కుటుంబాల్లో ఎంతమంది చచ్చిపోయారో కూడా తెలియదు. వాళ్ళకి చావు అనేది మనకున్న తిప్పాలంటే కాదు, మన ఫ్యామిలీలో ఎవడన్నా ఒకడు 2 తరాల ముందు యాక్సిడెంట్లో చచ్చిపోయినా సరే మనం మర్చిపోం. ఎందుకంటే మనం అన్ని సహజ మరణాలే, లేకపోతే జబ్బు చేసి చచ్చిపోవడాలే ఉంటాయి తప్ప ఇలాంటి బలవన్ మరణాలు, ఆకస్మిక మరణాలు, యుద్ధంలోకి వెళ్ళి చచ్చిపోవడాలు ఇవి చాలా తక్కువ ఉంటాయి. మనకు చాలా సేఫ్ పొజిషన్. సౌత్ ఇండియా సేఫ్, సౌత్ ఇండియాలో ఆంధ్ర మరింత సేఫ్. ఇక్కడికి ఏంటి శత్రువులు వచ్చి దండెత్తేది ఉండదు. మనం అంతా సేఫ్గా ఉంటాం. దరిద్రం ఉందనుకోండి అది వేరే విషయం, కానీ ప్రాణం పోతుందేమో అనేటువంటి భయంతో ఉంటాం. పంజాబ్లో వాళ్ళకి అసలు ప్రాణాలకు లెక్క చేయబడి. ఇప్పుడు ఆయన రామకృష్ణ గారు చూసి వచ్చారు, మేము పడ్డాం. నేను కుమార్ అక్కడ ఎంపీగా ఉన్నప్పుడు వింటర్ టైంలో దీనికి వెళ్ళాలంటేనే, పార్లమెంట్కి వెళ్ళాలంటే ఇంటి దగ్గర నుంచి పార్లమెంట్కి వెళ్ళే లోపల న్యూమోనియా వచ్చేస్తుందేమో అన్నంత సేఫ్గా వెళ్ళేవాళ్ళం. ఆ లెవెల్కి వచ్చేస్తుంది. 0కి 1కి 2కి వచ్చేస్తుంది. దానికి తోడు అక్కడ ఉన్న ఎడారిలోంచి చలిగాలు, ఆ గాలి తగలకూడదు అసలు. వెళ్ళగానే లంగ్స్కి కానీ ఆ గాలి తగిలితే న్యూమోనియా వస్తుంది. ఇంత సేఫ్గా తీసుకుంటుంటే వాళ్ళు వచ్చి అక్కడ రామకృష్ణ రోడ్డు మీద కూర్చుని ఎలా, నేను టీవీలో చూసాను తప్ప రామకృష్ణ గారు నాకు వెళ్ళి చూడలేదు. టీవీలో చూసిన దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే అసలు అక్కడి నుంచి వాళ్ళకి వెళ్ళడానికి ఇష్టం లేనంత సపోర్ట్ ఉంది ప్రజల్లో. అయిపోయిందా కాలం ఇంటికి వెళ్ళిపోండి, ఇంటికి వెళ్తాం, ఇక్కడే బాగుంది, ఇక్కడే ఉంటాం అన్న లెవెల్లో ఉన్నారు వాళ్ళు. ఆ పాలు గురించి, వాటి గురించి, ఫుడ్ గురించి వాళ్ళు లంగర్ అని అది ఒక పెద్ద అలవాటు. లంగర్ వేశారంటే ఓ 5-6 వేల మందికి భోజనం ఒకేసారి వండేస్తారు, ఒకటే పెద్దది పెట్టేస్తారు. పెట్టేసి అందులో బిర్యానీ ఏదో తయారైపోతుంది, నాన్ వెజ్ బాగా ఎక్కువ తింటారు. ఇది మొత్తం అంతా వాళ్ళకి ఏదో కమ్యూనిటీ లివింగ్ లాగా ఒక పెళ్లికి వచ్చినట్టు, దేనికి వచ్చినట్టు ఎంత హుషారుగా ఉన్నారంటే ఈ సంగతి తేల్చవలసిందే. ఎందుకంటే దీంట్లో నాకు అర్థమైన 2 పాయింట్లు కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదు. ఒక పాయింట్ ఏంటంటే ఈ యాక్ట్లో ఏదైనా తేడా వస్తే, ఈ యాక్ట్ ప్రకారం రేపు అంబానీ గారు, అదానీ గారు వచ్చి మీ దగ్గర ఉన్నటువంటి 100 బస్తాల ధాన్యం కొనుక్కున్నారు అనుకోండి, 100 బస్తాలకి బస్తాకు 100 రూపాయలు చొప్పున ఇస్తానని 10,000 మాట ఇచ్చి 5,000 ఇచ్చారు అనుకోండి, ఏం చేస్తారు మీరు?
వీళ్ళు అడుగుతున్నారో ఇవ్వట్లేదు. ఎప్పుడన్నా మనం చేసేది ఏంటి? ఎప్పుడైనా దగ్గరికి వెళ్తాం, కోర్టు నోటీస్ ఇస్తాం, కోర్టుకి పిలుస్తాం, అంతే కదా. దేశంలో ఎప్పుడైనా చేసే పని అదే. కోర్టుకి వెళ్ళకూడదు, ఈ యాక్ట్లో పెట్టారు. ఈ యాక్ట్ విషయమే ఏ రకమైనటువంటి వ్యవహారం వచ్చినా సరే సంప్రదింపులతో సెటిల్ చేసుకోవాలి తప్ప కోర్టుకి వెళ్ళేటువంటి అధికారం మాత్రం ఇది లేదు. ఈ చట్టం అసలు కోర్టులో ఆగదు. ఇంత దారుణమైనటువంటి చట్టాలు ఎవరు చేయడం? చట్టం చేసేదే యాక్ట్ అంటే ఏంటంటే యాక్ట్ ఇస్ ఆల్వేస్ క్వశ్చనబుల్. ఆ యాక్ట్లో ఏది తేడా వచ్చినా సరే ఇమ్మీడియట్ గా మనం కోర్టుకు వెళ్తాం. కోర్టుకు వెళ్ళే అధికారం లేదు, తీసేసారు. అది నేను ఫస్ట్ యాక్ట్ చదవగానే చాలా ఆశ్చర్యపోయాను. అసలు యాక్ట్ ఎలా కనబడుతుంది, చెల్లె పని లేదు. రెండోది ఎంఎస్పీ రద్దు అని మేము అంటలేదు కదా, ఇస్తాం అంటున్నాం కదా అని ఆయన అంటాడు. వీళ్ళు ఏమంటారు? యాక్ట్ చేసావు కదా, యాక్ట్లో పెట్టు. ఎంఎస్పీ ఇంతకుముందు యాక్ట్లో ఉందా అని గవర్నమెంట్ అడుగుతుంది. వాళ్ళు అడుగుతారు ఇంతకుముందు ఇలా యాక్ట్ ఉందా? నువ్వు వేళ యాక్ట్ చేసావు కాబట్టి మినిమం సపోర్ట్ ప్రైస్కే ఎవడన్నా సరే కొనాలి. ఆ మినిమం సపోర్ట్ ప్రైస్కి కొంటారు అన్న మాట పెట్టి అప్పుడు అమ్మాయిలు వస్తారో ఆదాయాలు వస్తారో ప్రపంచంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఏదైనా సరే కొనేవాడు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వకపోతే వాడు చట్టరీత్యా నేరం చేసిన వాడు అవుతాడు అని ఏదైతే ఉందో అది యాక్ట్లో పెట్టినట్ట. ఈయన అంటాడు మోడీ గారు యాక్ట్లో పెట్టడం అలాగే ఇస్తున్నాం కదా, ఎంఎస్పీ తీసేస్తున్నామని ఏమన్నా? ఎంఎస్పీ ఇస్తాం, త్వరగా ఇస్తామని ఎలా దానికి ఏదో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏదో ఎవ్రీ ఇయర్ తయారు చేస్తారు, ఈ సంవత్సరం ఎంత కొనాలి అని. 2 ఏళ్ల తర్వాత మానేస్తాం. మానేయలేదు, ఎంఎస్పీ కొనలేదు అనుకోండి, కోర్టుకు వెళ్ళడం లేదు కదా. ఈ చట్ట ప్రకారం జరిగే ఇది కూడా కోర్టులో ఛాలెంజ్ చేయడానికి లేదు. ఇంత ఎందుకు ఎలాంటి చట్టం చేశారంటే వాళ్ళకి తెలియదు కాదు. నెమ్మదిగా ఈ దేశంలో ఈ రాజ్యాంగం కానీ ఈ రాజ్యాంగానికి సంబంధించి వచ్చినటువంటి చట్టాలను కానీ నెమ్మదిగా ఓవర్టేక్ చేసి వాళ్ళ ఎజెండా ఏదైతే ఉందో ఆ ఎజెండాని తీసుకురావడం అనేది వాళ్ళకి ముందు నుంచి ఉండదు. పటేల్ అంటే ఎందుకు ప్రేమ? పటేల్ అన్నవాడే ఆర్ఎస్ఎస్ నిషేధించాడు. పటేల్ అన్నవాడే గాంధీ చంపిన ఆర్ఎస్ఎస్ తీసుకెళ్ళి అందరినీ లోపల ఏంటని వాళ్ళకి గురూజీ గోల్వాల్కర్ గారిని కూడా తీసుకెళ్ళి జైల్లో పెట్టాడు. ఇవాళ ఆ పటేల్ బొమ్మ ఎందుకంత పెద్ద పెట్టుకోవాలంటే పటేల్ క్యాపిటలిస్ట్. నెహ్రూకి పటేల్కి ఉన్న గొడవ, నెహ్రూ సోషలిస్ట్, పటేల్ క్యాపిటలిస్ట్. క్యాపిటలిస్ట్ అంటే ఇదే. క్యాపిటలిజం అంటే మీకు అందరూ కమ్యూనిస్ట్, మీకు నేను చెప్పక్కల. క్యాపిటలిజం అంటే ట్రికిల్ డౌన్ థియరీ. డబ్బు ఉన్నవాడి చేతిలో ఇంత డబ్బు పోసేస్తే దానిలో చిట్టించి నీళ్లు జారిపోతాయి కదా, ఈ వేళ మధ్య నుంచి ఈ చేయి పక్క నుంచి అంతా పడుతుంది వాడి చేతిలో. వాడి చెయ్యి నుండి వాడి జారిపోయి ఏదైతే కింద వాడు ఉన్నారో వాళ్ళు తీసుకుని బతికేయగలరు. ఈ చేయి పట్టుకునే వాడిని చేయి నరికేసి మొట్టమొదటి అందరికీ పనిచేద్దామనే సోషలిస్ట్ థియరీ తప్పు. క్యాపిటలిస్ట్ అయితే వాడు సరిగ్గా చేయగలడు. ఇవాళ బస్సులు ఉన్నాయి, బస్సులు రాజమండ్రి హైదరాబాద్ ప్రైవేట్ బస్సులో మనకు 6కి బయలుదేరుతుంటే 6కి కూర్చుంటాం, పొద్దున్న 4కి జరుగుతుంటే 4కి వెళ్ళిపోతుంది. వాడు 200 రూపాయలు ఎక్కువ తీసుకున్నా సరే ఆ బస్సుకి వెళ్తున్నాం. అదే ఆర్టీసీ బస్సు ఉంది, ఆర్టీసీ బస్సు ఎప్పుడు వస్తాడో తెలియదు, డ్రైవర్ ఎప్పుడు వస్తాడో కండక్టర్ తెలియదు. అది సోషలిస్ట్, ఇది క్యాపిటలిస్ట్. నువ్వు ఆర్టీసీ డ్రైవర్ అడిగావు అనుకో, ఎందుకైనా నువ్వు ఇలా చేస్తున్నావు అని వాడు అంటాడు ఆ బస్సు ఏమో మామూలుగా మీ ఇంటి దగ్గరికి వచ్చి ఎక్కించుకుంటుంది, ఊరు తిరిగి అందరినీ ఎక్కించుకుని హైదరాబాద్ లో ఊరు తిప్పుతుంది, అందరినీ తిప్పుతుంది, నాకు మాత్రం ఇక్కడికి వచ్చినట్టే ఎక్కించుకోవాలి, అక్కడ బతికెళ్ళి అక్కడ తిప్పేయాలి. ఎప్పుడు ఎక్కుతాడంటే మాకు కూడా అవకాశం ఇవ్వాలంటే మేము కూడా తీసుకెళ్ళి మొత్తం ఊరంతా ఎక్కించుకుంటాం. ఈ వీధిలోనూ కరెక్ట్ ఉంది. ఊరంతా ఎక్కించుకోవడానికి మీకు ఎవరు ఇస్తాడు? రైట్ క్యాపిటలిస్ట్ అడిగితే వాడేం చెప్తాడు? ఈ రైట్ ఏమి లేదని మేము వెళ్ళి ఎక్కించేసుకుంటాం, మేము మేనేజ్ చేసుకుంటాం. అంటే పోలీసు అడిగి రిజల్ట్ పట్టుకోకుండా ఆర్టీసీ దగ్గర ఏం మేనేజ్ చేస్తాడు? అదే గవర్నమెంట్. ఈ కాన్ఫ్లిక్ట్ నుంచి ఎలా బయటపడాలనేది గొడవలు బదులుపెట్టుకుని పెద్ద పెద్ద మేధావులంతా ఎలా ఏం చేయాలని ఆలోచన చేసినప్పటికీ రాజకీయం దీన్ని డామినేట్ చేయడం అంటే, రాజకీయం డామినేట్ చేయడం అంటే ఏ పని చేసినా రాజకీయం కోసమే చేయడం, లేదా ఇంకేం లేదు. ఇవాళ మోడీ గారు ఎందుకు అంతకాలం ఈ మాట ఎప్పుడో వచ్చా ఈ కరోనా అది ఎంత తీవ్రంగా ఉండి అసలు ఎలక్షన్లు జరగాల వద్దాన్న లెవెల్లో దెబ్బలాటలు జరుగుతున్న టైంలో అన్ని వేల మంది వచ్చి అక్కడ కూర్చుంటే బతుకుతారా చస్తారా? ఇమీడియట్ గా మీ కోరిక లేదో తర్వాత మాట్లాడుతున్నాం, సస్పెండ్ చేస్తున్నాను. ఇవాళ ఏదైతే మాట్లాడాడో అది ఎప్పుడూ అనొచ్చు కదా. ఎందుకనలేదు? పొలిటికల్ గా వీక్ అయిపోతాం. ఇవాళ పొలిటికల్ గా మనం వీక్ అయిపోతే రేపు మన ఎజెండాలో మిగతా చేయాలనుకున్నాం ఏమీ కూడా చేయలేము. అందుకని ఎట్టి పరిస్థితి ఇవాళకి కూడా 18 నెలలు సస్పెండ్ చేస్తాను అంటున్నాడు. 18 నెలలు సస్పెండ్ చేసి తర్వాత మాట్లాడుకుందాం మనం. ఈ 18 నెలలు ఈ యాక్ట్ అమల్లోకి తీసుకురాము.
వాళ్ళు ఏమంటారు, ఈ 18 నెలలు మొత్తం సస్పెండ్ చేయి, యాక్ట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు కదా, మళ్ళీ రేపు పార్లమెంట్లో చేసుకోవచ్చు, సస్పెండ్ చేయి. ఆయన భయం ఏంటంటే ఒక్కసారిగా వెనకడికి వేసామా ఇంకా మనం క్యాబినెట్ లిస్ట్ పేరు పెడదామనుకున్నట్లయితే ఆగిపోతుంది, వెళ్ళలేము. అందుకని ఖచ్చితంగా మనం అనుకున్నది చేసి తీరుతాం అనేటువంటి మెసేజ్ వెళ్ళాలంటే వీళ్ళ మాటలు మనం నమ్మకూడదు అనేటువంటి దీనిలో ఆయన ఉన్నాడు. మనం అందరికీ తెలిసింది చిన్న ఉదాహరణ, ఎందుకు దీన్ని మనం అప్రోచ్ చేయాలంటే మనందరి ఫోన్లో కూడా ఇవాళ జియో ఉంది. జియో ఎందుకు వచ్చేసింది, కుత్తినే ఇచ్చేసాడు అందరికీ, కుత్తినే అందరం తీసేసుకున్నాం. తర్వాత 70 రూపాయలు అన్నాడు, 90 రూపాయలు అన్నాడు, ఇవాళ 300 రూపాయలు అంత చేసాడు, రేపు 3000 రూపాయలు చేసినా ఇదే తీసుకోవాలి, ఎందుకంటే ఇంకోటి ఉండదు. బిఎస్ఎన్ఎల్ వాడిని మూసేస్తున్నాడు. ఇందాక రామకృష్ణ గారు చెప్పారు కదా, బిఎస్ఎన్ఎల్ ఇంటికి పంపించేస్తారు, ఎయిర్టెల్ ఏదో ఉంది, వాళ్ళిద్దరూ కలిసిపోతారు. ఈ క్యాపిటలిస్ట్ ఎప్పుడు కూడా సరిగ్గా టైం వచ్చినప్పుడు కోకోకోలా థమ్స్అప్ కలిసిపోయినట్టు రకమైన ఇద్దరు కలిసిపోతారు అంతే. ఎందుకంటే వ్యాపారం వాళ్ళకి అంత మించే ఉండదు. మనం మాత్రం ఈ వేళ 300 పెడుతుంది, ఆ వేళ నీ చేతిలో ఫోన్ కావాలంటే కనీసం 600, 900, 1000 నెలకు కడితే కానీ ఫోన్ దాన్ని పరిస్థితి. ఈలోగా ఈ ఫోన్ అనేది మనకి ఎంత అలవాటు అయిపోయిందంటే ఒంటి మీద చొక్కా మర్చిపోయి పెట్టిపోతాం, చెప్పులు వేసుకోవడం మర్చిపోయి పెట్టిపోతాం, కానీ ఫోన్ మర్చిపోయి మాత్రం బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. అలవాటు అయిపోయింది మనకి. ఏమి చేయగల వాడు జైలు శిక్ష గీలు శిక్ష ఏం వేయగలేదు. ఇప్పుడు ఏదో గుళ్ళు బద్దలు కొడుతున్నాడు, 500 కొడుతున్నాడు, వాడిని ప్యాకేజీ వాడి ఫోన్ లాగేసుకుంటా ఉంటే చాలు, మళ్ళీ దాని జోలికి రాదు. ఎందుకంటే ఫోన్ లేకపోతే జీవితం లేనటువంటి పరిస్థితిలోకి వచ్చేసాం. సేమ్ ఇదే జరగబోతుంది రేపు రైతులతో కూడా. ఫస్ట్ అప్పచెప్పగానే ఇప్పుడు 600 కొంటుంటే 1200 కొంటాడు. 1200 కొండేటప్పటికి సగం మార్కెట్ యార్డులు, సగం మంది దళారులు, సగం మంది రైస్ మిల్లర్స్ ఇంటికి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళతో కంప్లీట్ చేసి పనిలేదు 1200కి. నెక్స్ట్ మంత్ వచ్చేటప్పటికి 1500 కొంటారు. ఎవడన్నా ఒకడో బాగా డబ్బున్న వాళ్ళు మిగిలారనుకోండి, వాళ్ళు కూడా అయిపోతారు. 3వ ఏడు వచ్చేటప్పుడు చూసుకుంటారు, ఓహో ఈ అంబానీ పోటీగా ఆదాని కూడా కొంటున్నట్టని వాళ్ళిద్దరూ కలిసిపోతారు. కలిసిపోయి మళ్ళీ 300 పాత రేట్ ఏదో 600 సగం 300 కొంటాం. వస్తావా రావా? అప్పుడు ఎంఎస్పీ ఉందనుకోండి, కనీసం మళ్ళీ ఏంటంటే ఎంఎస్పీ ప్రకారం మాకు 600 వస్తుందని అడగడానికి ఉంటుంది. అది కూడా వీళ్ళు ఉంచుతారో లేదో తెలియదు. అది యాక్ట్లో పెట్టాం అని ఎప్పుడైతే చెప్పారో క్లీన్గా ఏమంటే ఇది కూడా తీసేసే ఉద్దేశంలో ఉన్నారు. ఇటువంటివి ఇంకా ముందు చాలా చట్టాలు రాబోతున్నాయి. వీటిని ఎదుర్కోవడానికి ఏంటంటే ముందు అసలు క్యాపిటలిజం అంటే ఏంటి, సోషలిజం అంటే ఏంటి, ఇండియా గేమ్స్ ముందు నెహ్రూ ఏం చేశాడు, పటేల్ ఎందుకు అప్రోచ్ చేశాడు, ఇవన్నీ కూడా పూర్వం కాంగ్రెస్ వాళ్ళు పాఠాలు చెప్పేవాళ్ళు, ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు అయితే ఇంకా పాఠాలు చెప్పేవాళ్ళు. ఈ వేళ ఏమైపోయిందంటే ఆ పాఠాలు చెప్పేవాళ్ళు లేదు, చెప్తే వినేవాళ్ళు లేదు. ఏంటో ఈ వేళ చెప్పే విషయం ఏం చేయాలి, మాకు మేము కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళం, ఎన్నో తారీఖు 26వ తారీఖు ఊరేగింపు చేయాలి అంతే కదా, నేను 10 మందిని తీసుకొస్తాను. ఎందుకు మీటింగ్ అవుట్ పోతాను, మీరేం తప్పులేదు, మీ పని మీకు ఉంటుంది. ఏంటి ఈ దెబ్బలో ఏమైపోతుందంటే ఎవరైతే మనని పూర్తిగా ప్రమాదాల నుంచి అబోటర్లు చేయించాలని అనుకుంటున్నారో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకి ప్రిన్సిపల్స్ ఉన్నాయి, వాళ్ళని చేసి తీరాలనేటువంటి ఒక నిశ్చితమైనటువంటి అభిప్రాయంతో ఉన్నారు. మిగతా పార్టీలు లేవు. కమ్యూనిస్ట్ పార్టీ మీకు ఉన్నా మీకు మనుషులు లేరు. కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పటికీ కాంగ్రెస్ వాడు వెళ్ళి బీజేపీలో చేరిపోతున్నారు. కాంగ్రెస్ వాడే వెళ్ళి బీజేపీలో చేరిపోయింది. ఇంతకన్నా సిద్ధాంత కాలుష్యం ఏమన్నా ఉంటుందా? నేను మొన్న బెంగాల్లో ఏమన్నా అడిగాను, ఏంటి అసలు బీజేపీకి ఎక్కడి నుంచి వచ్చాయి ఈ నోట్లు, బీజేపీకి ఎవరు ఓటేస్తున్నారు అంటే ఆయన ఏం చేస్తాం, మమతా బెనర్జీకి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ ఓటర్స్ అంతా బీజేపీకి షిఫ్ట్ అయిపోయారు. చూసారా, మనం చెప్పకపోవటం, ఏ పార్టీ ఏంటన్నది చెప్పకపోవడంలో వచ్చిన నష్టం. కమ్యూనిస్ట్ బీజేపీ ఓటేస్తుంటే ఇంకేం చేయగలం, ఎందుకంటే టోటల్ ఏదైనా కాంగ్రెస్ ఇంకా పరిస్థితులను బట్టి నెహ్రూ గారి టైంలో ఉన్నాను ఇందిరాగాంధీ గారు మార్చింది, ఇందిరాగాంధీ గారి టైంలో ఉన్నది పివి నరసింహరావు గారు మార్చారు, పివి నరసింహరావు చేద్దాం అనుకున్నది మన్మోహన్ సింగ్ గారు ఇంకా కబడ్బందీగా చేశారు. ఇవన్నీ కూడా స్లో ఇదంతా చరిత్ర చూసుకుంటుంటే క్యాపిటలిస్టులకి సోషలిస్టులకి మధ్య ఒక పోటీ వాతావరణం తీసుకుందాం. పబ్లిక్ అంటే ఆర్టీసీకి ప్రైవేట్ బస్కి పోటీ పెడదాం. ఆ పోటీలో ఇద్దరు కాంపిటీషన్లో ఉంటే ఇద్దరు సర్వైవ్ అవుతారు అని ఒక ఆలోచన చేశారు. ఇది ఒక కొత్త ఆలోచన. ఈ ఆలోచన దాదాపుగా సక్సెస్ అయింది ఇండియాలో. దాదాపుగా సక్సెస్ అవుతున్నటువంటి సమయంలో నరేంద్ర మోడీ గారి బీజేపీ క్యాపిటలిస్ట్గా ఇది మార్చాలనేటువంటి ఉద్దేశంతో ఖచ్చితంగా ఉద్దేశం ఇందులో తేడా లేదు. ఇందులో వారు మాట్లాడే ఆర్ఎస్ఎస్ గురూజీ గోల్వాల్కర్ చదివినా, వారి పుస్తకాలు చదివినా, లేదా పటేల్ గారి సిద్ధాంతాలు చదివినా వాళ్ళు ఏంటంటే ఈ దేశానికి సోషలిజం పనిచేయదు,
ఈ దేశంలో పనిచేసేవాడు పనిచేయాలి, యజమాని కింద ఉండాలి. అలా ఉంటేనే ఈ దేశం సర్వైవ్ అవుతుంది తప్ప యజమానిని తీసుకొచ్చి నువ్వు కూడా పనిచేయాలి వాడితో అన్న రోజున ఈ దేశం ఉండదు. మన చరిత్ర వేరు, మన సంస్కృతి వేరు అని వాడు చెప్తారు. అయితే అవన్నీ తప్పాయా? ఎవడన్నా సరే పని చేయాలి, వాడు కొంచెం ఎక్కువ పని చేస్తాడు, తక్కువ పని చేస్తాడు. చదువుకున్నవాడు వైట్ కాలర్, వాడు బెల్లం ముందు కూర్చొని పని చేస్తాడు. చదువు లేనివాడు ఏదో లారీ డ్రైవర్ ఇంకోటి అక్కడ పని చేస్తాడు. కానీ అందరికీ కూడా మినిమం వేతనాలు కావాలి, వాడు బతుకు బాగుండాలి, తర్వాత వాడు క్వాలిటీ బట్టి ఎక్కువ సంపాదించుకోవచ్చన్నది మన ఇండియన్ సంస్కృతి నా ఉద్దేశం. దీని మీద పోరాటం చేయడానికి మొట్టమొదటిగా ఆ పంజాబ్లో మొదలైంది కనుక నేషనల్ లెవెల్లో తీసుకురాకపోతే కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు, ఈ తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ పార్టీ కానీ ఎవరైతే మేము సెక్యులరిస్టులు అని చెప్తారో ఈ అన్ని పార్టీలు కలిస్తేనే మోడీని నివారించగలం తప్ప లేకపోతే ఈ వేళ ఉన్న మోడీ ఇంత ముందున్న వాజ్పేయి లాంటి వాడు కాదు. ఈ మోడీ గారు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఏంటంటే మీరు ఎప్పుడైనా ఒకసారి పెట్టి గుజరాత్లో ఏం చేశాడో ఒకసారి వాళ్ళకి చెప్పండి. గుజరాత్లో ఆయన అధికారంలోకి రావడానికి ఎంతమందిని తొలగించారో, తొలగించడమే అంత హిస్టరీలో రికార్డ్ అయింది. నేనే ఆరోపణ చేయట్లా. నెక్స్ట్ వాళ్ళు కూడా చచ్చా మేము ఎప్పుడు చేసామంటే మేము చేయలేదని చెప్పరు. ఎందుకంటే వాళ్ళు మేము చేసాం, మేము చేస్తాం, మేము దేశభక్తులం, ఈ దేశం కోసం మేము ఏమైనా చేస్తాం, ఎవరైనా చంపేస్తాం, అవసరమైతే మేము చచ్చిపోతాం అనేటువంటి ఒక పద్ధతిలో వాళ్ళు వెళ్తున్నారు. ఆ పద్ధతిలోంచి ఎదుర్కోవాలంటే లక్కీగా ఇవాటికి కూడా వాళ్ళు ఇంకా 30% దాకా ఈ దేశం మొత్తం మీద 30% ఓట్లు దాటి ఇంకా వెళ్ళాలి. ఇప్పటికైనా సరే అందరినీ కలిపేటువంటి ఒక శక్తి కనుక ఉన్న చేతిలో తీసుకుని ఆ రోజున 77లో జయప్రకాష్ నారాయణ లాంటి ఒక మనిషి వచ్చి ఎలా అయితే అన్ని పార్టీని కలిపి ఇందిరాగాంధీని నివారించగలిగాడో, ఈవేళ ఆవేళ ఇందిరాగాంధీని నివారించకపోయి ఉంటే ఏం జరుగును అన్నది మనం ఊహించుకుంటే ఈవేళ జరుగుతున్నంత ప్రమాదం ఏం జరుగుతుంది కాదు. ఈవేళ జరుగుతున్నంత ప్రమాదం ఎందుకంటే ఇది 2 ప్రిన్సిపల్స్ మధ్య జరుగుతున్నటువంటి పోరాటం. ఆ ప్రిన్సిపల్స్ ని మించి మనలో ఒక రకమైనటువంటి ఏహ్యభావం, ఇతర మతాల పట్ల ఏహ్యభావాన్ని డెవలప్ చేసేటువంటి ప్రయత్నం, అందులో భాగంగానే ఇప్పుడు గుళ్ళు మీద దాడులు ఇవన్నీ. ఇది వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ చేస్తారు. వాళ్ళ చరిత్రది. వాళ్ళని ఎదుర్కోవాలంటే ప్రిన్సిపల్గా ఎదుర్కోవాలి తప్ప మనం ఏదో మళ్ళీ రేపు ఎలక్షన్ వచ్చేటప్పటికి ఎవడ గొడవ వాడితే అనే పరిస్థితిలో జరిగిపోయి కాదు. నేను అందుకని రామకృష్ణ గారికి మనం చేసేది ఏంటంటే మీరు ఇంకా పార్టీ ఉన్న కేడర్ అయినా సరే పూర్తిగా అవగాహన వచ్చేలాగా మీరు స్టేట్ మొత్తంలో ఉన్నటువంటి మీ పార్టీకి, ఎందుకంటే మీకు 10 మంది మిగిలినా వాళ్ళు మిగిలిపోయారు. వాళ్ళేమి ఆంధ్రప్రదేశ్ వరకు బెంగాల్లో కాకుండా ఆ 10 మంది ఉన్నా సరే సిపిఐ అంటే సిపిఐ తోటి ఉంటాం మేము. మీకు ఇంకొక చాలా ఆనందకరమైనటువంటి ఇదేంటంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లో పెడితే గ్రాడ్యుయేట్స్, టీచర్స్ లో మీరే గెలుస్తున్నారు. అవతరాలు ఎంత పోటీ ఇస్తున్నా మీరే గెలుస్తున్నారు. అదే మీ పార్టీ వాడు ఎమ్మెల్యే పోటీ చేశాడు అనుకోండి, అందులో సగం ఓట్లు కూడా రావట్లేదు. రాజమండ్రిలో ఒక 1000 ఓట్లు రేపు మన ఎలక్షన్లో ఎమ్మెల్సీ కూడా ఉంటే గ్రాడ్యుయేట్కి ఆ 1000 ఓట్లు ఎమ్మెల్యే కూడా పడగా ఎమ్మెల్యేగా ఇట్లా ఎందుకు ఇట్లేదంటే వీడు అలాగానే ఎక్కడో నెగ్గేవాడికి వెళ్తాం, తెలుగుదేశం మీద కోపం ఉంటే వైసీపీకి వెళ్తాం, వైసీపీ మీద కోపం ఉంటే తెలుగుదేశంకి వెళ్తాం అని చదువుకున్న వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. దీన్ని మీరు రిపేర్ చేయాలి. ఓడిపోతే ఓడిపోతాం, ఇంతమంది మనకున్నాం అని అనిపించుకున్న రోజున ఈవేళ మీరు ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ఓడిపోయింటే ఏముంది పార్టీ? కాదు మీ వాయిస్కి అదే కదా పార్టీ. టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఉన్నారు కాబట్టి మీకు బలం వచ్చింది. అదే ఓట్లు ఓడిపోయినా సరే ఈ ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలకు వ్యతిరేకంగా వేయాలనేటువంటి ఒక ఇప్పుడు నుంచి ఇంతకుముందు చేసేవారు బ్రెయిన్ వాషింగ్ అనేవారన్నమాట. ఒక కమ్యూనిస్ట్తో కలిసి ఒక పావు గంట ఉంటే 7 కమ్యూనిస్ట్ అయిపోతుంది. అలా చేసేవారు. ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చి చదువుకున్న వాళ్ళంతా కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేవారు, మేధావులంతా కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేవారు. అసలు ఈ దేశంలో జరిగిన మొట్టమొదటి 1952 ఎలక్షన్లో మెడ్రాస్ నుంచి కనుక మనం ఇవాళ ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉండుంటే 1952 మెడ్రాస్లో కలిసినాం. ఇవాళ ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉండుంటే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కమ్యూనిస్ట్ పార్టీ ప్రజాస్వామ్య ఎన్నికల్లో నెగ్గి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కూడా వచ్చింది. ఆ రోజున కాంగ్రెస్ కమ్యూనిస్ట్ అంటే కమ్యూనిస్ట్ రాజమండ్రికి చెంది చిట్టూరు ప్రభాకర్ చౌదరి గారు మొదటి ఎమ్మెల్యే, కానేటి మోహన్ రావు గారు మొదటి ఎంపీ, ఇద్దరు కమ్యూనిస్ట్. ఈవేళ ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు. ఈవేళ ఏ పరిస్థితి వచ్చిందంటే ఎలక్షన్లకు నిలబడడానికి క్యాండిడేట్ కొరకనే పరిస్థితి వచ్చింది. ఎవరన్నా క్యాండిడేట్ ఉంటే ఆ క్యాండిడేట్కి వాళ్ళ వెనకాల ఉపయోగింపులో ఉన్నాడు కూడా వేస్తారో లేదో అనుమానం.
ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్ రోజు వచ్చేటప్పటికి ఈయన ఓడించాలని ఎలక్షన్లో ఓటేస్తున్నారు తప్ప వాళ్ళు ఓడిపోతున్నారన్న సంగతి జరిగింది. నేను చాలాసార్లు కమ్యూనిస్ట్ లీడర్స్తో అంటూ ఉండేవాడిని, మీరు చేసినంత ద్రోహం ఈ దేశానికి ఎవరు చేయలేదు. మేమేం ద్రోహం చేసాము కాబట్టి మీరు వీక్ అయిపోవడం వల్లే దేశం అయిపోయింది. మీరు కేరళ చూసుకోండి, కేరళ రాష్ట్రానికి వెళ్తే మనం ఆశ్చర్యపోతాం, మనం అసలు ఇండియాలోనే ఉన్నామని. అక్కడ కరప్షన్ జీరో. నువ్వు ఎవరైనా వెళ్ళి డబ్బులు ఆఫర్ చేసిన వాడికి ఇచ్చినా రేట్లు డబ్బులు ఇస్తానంటాడు. మున్సిపల్ ఆఫీస్కో తాలూకా ఆఫీస్కో వెళ్ళారు, కోర్టులో కేసు ఉంది. కోర్టులో కేసు ఉండి వెళ్తే మా పార్టీ వెళ్ళి అవతల గవర్నమెంట్ లీడర్కి ఒక 50,000 ఆఫర్ చేశాడు. ఎందుకంటే మనకి అలవాటు గవర్నమెంట్ లీడర్ వచ్చి మాట్లాడకుండా కూర్చోడానికి ఒక 50,000 పట్టుకెళ్ళాడు. పట్టుకెళ్తే వాడు కష్టమని చెప్పి లేచి వాడు ఇల్లు చూస్తే ఎలా ఉంది, వాడు చాలా పూర్గా బతుకుతున్నాడు. 50,000 చూడగానే కిందకి పొందనుకున్నారు మా నాన్న. వాడు 50,000 విసిరి కొట్టాడు. పట్టగానే నా దగ్గరికి పరిగెత్తుకొచ్చి ఏమన్నా ఇలా ప్రమాదం జరిగిపోయింది, వాడు ఏం చెప్తాడో మనకు వ్యతిరేకంగా ఉన్నాడని. అసలు మిమ్మల్ని ఉన్నాడు బాబు కానీ. మరి రాత్రి నేను ఆయన ఇంటికి వెళ్ళాను, పేరు ఇంటికి వెళ్తే నాకు అర్థం అవ్వలేదు. వాళ్ళు వచ్చారు, డబ్బులు ఇచ్చారు, ఏంటో నాకు ఎందుకు వచ్చారో అర్థం అవ్వట్లేదు. కరెక్ట్గా రేపు కేసు ఉంది, మాకు గవర్నమెంట్ నుంచి నాకు ఆర్డర్స్ వస్తే నువ్వు అప్రోచ్ చేయదని. నేను అప్రోచ్ చేయను, దీనికి మళ్ళీ నాకు డబ్బులు ఇవ్వడానికి వచ్చేది మాకు ఫార్మాలిటీ అంటారా మా స్టేట్లో వస్తే. మా ఫార్మాలిటీ మేము ఇచ్చేపోతే మాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. నువ్వు అంతమంది వాళ్ళు అదే మాకు అవసరం అనుకోకపోతే బయట భారత్ కానీ మాదంటే మా స్టేట్లో ఇంట్లో ఆశ్చర్యపోయి నేను ఆశ్చర్యపోయాను. అంత మామూలుగా లోవర్ మిడిల్ క్లాస్ లో బతుకుతున్న మనిషి ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ అప్పుడు రూలింగ్లో ఉంది, కాంగ్రెస్ వాళ్ళు ఉంది. ఈ కేరళలో విచిత్రం ఏంటంటే అక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఎంతకన్నా ఆలోచిస్తుంటారు. ఒక కమ్యూనిస్ట్ లీడర్ చెప్పాడు, ఈ కేరళలో అందరికన్నా పెద్ద కమ్యూనిస్ట్ ఎవరంటే ఏకే ఆంటోనీ, ఎవరు కాంగ్రెస్ లీడర్. ఎందుకంటే అక్కడ కమ్యూనిస్టులు ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి నేను కొట్టాలంటే మేము ఆలోచిస్తూ ఉండాలి. ఇక్కడ కమ్యూనిస్టులు ఏమైపోయారు, అది అట్లా ఉంటారు, మీరే చేశారా అంత పని. ఈవేళకైనా రామకృష్ణ గారు కొంచెం మీ ఫిలాసఫీ ఏంటో ప్రజల్లో పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. యంగ్స్టర్ మీరు వచ్చారు, మీరు వచ్చి పార్టీకి జనరల్ సెక్రటరీ అయ్యారు, అసలు మీ ఫిలాసఫీ ఏంటి అనేది ఒకటి ప్రజల్లోకి తీసుకెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఒక్కటి మర్చిపోకండి, ఏ క్వాలిఫికేషన్ లేకుండా కష్టపడి తగ్గేవాడికి ఎక్కినంత స్పీడ్గా త్వరలోకి చదువుకున్నాడు ఎక్కడ. ఏ క్వాలిఫికేషన్ లేకుండా కూలి పని చేసుకున్నా, రిక్షా లేకుండా ఇంకో డ్రైవర్ పని చేసుకుని బతికేటువంటి మనిషికి మీరు కూర్చోబెట్టి చెప్తే 5 నిమిషాల్లో అర్థం. నాకు అరగంట పెట్టేది చెప్పు. నేను చెప్తాను కాంగ్రెస్ అంటే ఇలాగే చెప్తాడంట. కమ్యూనిస్టులు మీరు చెప్పి ప్రజల్లో ఒక ఇదే తీసుకురావడం ఖచ్చితంగా మీరు చేసేటువంటి పని పబ్లిక్ కోసం చేస్తారు. నాకు తెలిసిన కమ్యూనిస్ట్ అంటే ఏ రోజు వాళ్ళు సొంతానికి ఏం అడగరు, సొంత ప్రాపర్టీస్ కొనుక్కునే ప్రయత్నం చేయరు, సొంతంగా విలాసంగా బతుకుదాం అనేటువంటి ఆలోచన ఉండదు. అందుకే కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఇదానికి కూడా ఓట్లు పడకుండా ప్రజల్లో గౌరవం ఉంటుంది. ఆ గౌరవం అలాగే కనబడుతుంది. ఓట్ల వైపు కూడా మీరు ప్రయాణం చేస్తారని చేయాలని మనసారా కోరుకుంటున్నాను. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.